భగత్ గారి తాలూకా. అసలు ఏం చెప్పాలి చెప్పండి ఇలాంటి మూవీ తీసాక. ఈసారి హరీష్ శంకర్ గారైతే హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్స్, టీజిఎం, సాంగ్స్, డైరెక్షన్, అసలు ఫ్యాన్స్ కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా అయితే మూవీని మాత్రం అసలు ఇచ్చి పడేశారంతే. ఈ మూవీలో మెయిన్ గా మనకైతే కళ్యాణ్ బాబు టైమింగ్, కళ్యాణ్ బాబు యాక్టింగ్, ఎమోషన్స్ అసలు ఎలా పండించాడంటే అసలు అదరగొట్టేశాడు అనమాట మూవీలో. నెక్స్ట్ ఫ్యాన్స్ అసలు మామూలుగా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వచ్చే ముందు ఆ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టే రీచ్ అయ్యాడు హరీష్ శంకర్ అయితే. నేనైతే అది మాత్రం చెప్పగలను క్లియర్ గా. మూవీ చూసిన తర్వాత అసలు ఫస్ట్ నుంచి మనకి మూవీ ఎండింగ్ వరకు కూడా ఎక్కడ అనేది అంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ అవి అసలు ఎలా కవర్ చేశాడో మీకు మూవీ చూసిన తర్వాత అయితే బాగా అర్థమవుతుంది. ఈ మూవీలో హైలైట్ వచ్చేసరికి డైలాగ్ రైటింగ్ అండ్ కళ్యాణ్ బాబు గారి డైలాగ్ డెలివరీ సేమ్ అదే టైమింగ్ ని ఈ మూవీలో కూడా కంటిన్యూ చేశారు. అసలు మనకి కళ్యాణ్ బాబుని చూస్తే పాత కళ్యాణ్ బాబు చూసినట్టే ఉంటది మూవీ అంతా కూడా. అండ్ ఫ్యాన్స్ అని కూడా అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయాల. అసలు ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ ఈ మూవీ. మూవీ ప్లాట్ వచ్చేసరికి పొలిటికల్ అలాగే టెర్రరిజం రెండు ప్యారలల్ గా రన్ అవుతాయి అన్నమాట. మూవీలో అన్ని కూడా ఒక ఎమోషన్ కానీ లేకపోతే యాక్టింగ్ కానీ బీజిఎం అసలు మెయిన్ గా మూవీకి అండ్ హైప్ ఇచ్చినప్పుడు ఎలివేషన్స్ అప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అసలు అయితే డిఎస్పి అయితే హైలైట్ గా కొట్టాడు. ఓకే, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ ఏముండదు హీరోకి, జస్ట్ ఒక చిన్నప్పటి నుంచి అనాథ కింద ఉంటాడు. ఒక హెడ్ మాస్టర్ అయితే చేరదీస్తాడు అనమాట. స్టోరీ మనకి అక్కడి నుంచే మొదలవుతుంది మూవీ అంతా కూడా. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నేనైతే డీసెంట్ ఫస్ట్ హాఫ్ అని చెప్తాను. ఎక్కడా కూడా కూడా మనకి ల్యాగ్ అనిపించదు. చాలా డీసెంట్ గా అయితే మూవీ వెళ్ళిపోతుంది. అలాగే స్టోరీలో కూడా తొందరగా వెళ్ళిపోతుంది. బాబు గారి ఎంట్రన్స్ అయితే మనకి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే కళ్యాణ్ బాబు గారి ఎంట్రన్స్ వస్తుంది. మిడిల్ కార్డ్స్ అయితే మామూలుగానే పడిపోతాయి, కానీ హీరో ఎంట్రన్స్ మాత్రం ఒక ఫైట్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. అప్పుడు కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ అయితే మనం చూడొచ్చు అనమాట. కొద్ది నిమిషాల్లోనే రాశి ఖన్నా ఇంట్రొడక్షన్ కూడా, హీరోయిన్ ఇంట్రొడక్షన్ కూడా చేస్తారు. కానీ రాశి ఖన్నా ఇందులో సెకండ్ హీరోయిన్ కింద రోల్ అయితే ప్లే చేశారు మనకి. రాశి ఖన్నాది కూడా ఇంట్రొడక్షన్ అయిన తర్వాత పెద్ద ఎక్కువసేపు ఏం ఉండదు మూవీలో. జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ కొంత పార్ట్ వరకే ఉంటుంది. ఇంట్రొడక్షన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి కొద్దిగా కామెడీ టైమింగ్, అలాగే కొంతమంది కమీడియన్స్ వీళ్ళందరి వల్ల పండించే ఫన్ కూడా బాగా అయితే మూవీకి అయితే వర్కౌట్ అయింది. అండ్ మధ్యలో కొన్ని సాంగ్స్ అంటే పాత సాంగ్స్, అలాగే రీసెంట్ గా RRR లో ఉన్న నాటు సాంగ్, అలాగే మహేష్ బాబు గారిది మడతపెట్టి సాంగ్, సో ఈ కూడా మూవీలో అయితే ప్లే చేశారనమాట. సో వాటితో ఇంకా అలాగా మూవీ అనేది చాలా అసలు మనకి ల్యాగ్ అనిపించదు, చాలా డీసెంట్ గా అయితే మూవ్ అవుతుంది. మూవీలో రాశి ఖన్నా వాయిస్ అయితే నాకు పెద్ద నచ్చలేదు. ఎందుకంటే రాశి ఖన్నా గారిది ఒరిజినల్ వాయిస్ అనుకుంటా, డైరెక్ట్ గానే డబ్బింగ్ చెప్పేసినట్టున్నారు. వేరే వాయిస్ ఏమైనా ట్రై చేయాల్సింది, ఎందుకంటే అసలు ఆ వాయిస్ అయితే సింక్ అవ్వలేదు మూవీకి. మూవీ ల్యాగ్ అవుతుంది అని అనిపించే లోపే ఓల్డ్ సాంగ్స్, చిరు గారి ఓల్డ్ సాంగ్స్, అలాగే మనకి కాలర్ సాంగ్ ఉంది కదా, బాగా ఫేమస్ అయింది యూట్యూబ్ లో. ఆ సాంగ్ అయితే ప్రీవియస్ గా గబ్బర్ సింగ్ లో ఏదైతే టీమ్ పోలీస్ స్టేషన్ లో ఒక గబ్బర్ సింగ్ టీమ్ అని చెప్పి పిలుస్తారు కదా, వాళ్ళతో ఏదైతే అక్కడ సాంగ్ చేశారో సేమ్ ఇక్కడ కూడా హరీష్ శంకర్ గారు అయితే సేమ్ పాయింట్ అయితే తీసుకుని ఇక్కడ కూడా గబ్బర్ సింగ్ టీమ్ అయితే తీసుకొచ్చి కాలర్ సాంగ్ అయితే చేశారనమాట. ఈ గబ్బర్ సింగ్ టీమ్ తో కాలర్ సాంగ్ అయితే చేస్తారు. సో అలాగే కొన్ని ఓల్డ్ సాంగ్స్, చిరు గారి ఓల్డ్ సాంగ్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తూ మూవీ అయితే డీసెంట్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అనిపించదు, కానీ ల్యాగ్ అనిపించే టైంలోనే ఇవన్నీ జరుగుతాయి. సో హరీష్ శంకర్ గారు అయితే అంత జాగ్రత్తగా అయితే మూవీని అయితే చేశారనే చెప్పాలి. ఇక్కడ దాకా మూవీ అయితే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫన్ వేలో అయితే ముందుకెళ్తా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా ఒక అరగంటలో ఇంటర్వెల్ వస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది అన్న టైంలో కళ్యాణ్ బాబు గారిది కొంచెం హైప్ సీక్వెన్స్ ఉంటుంది, అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా ఒకటి ఉంటుంది. అది రావు రమేష్ గారు పవన్ కళ్యాణ్ కి హైప్ ఇస్తారు. అక్కడ ఏంటంటే కళ్యాణ్ బాబు పోలీస్ అని చెప్పని అప్పుడే రివీల్ అవుతుంది ఇంటర్వెల్ దగ్గరికి వస్తున్న టైంలో. సో రావు రమేష్ స్టోరీ అంతా కూడా రాశి ఖన్నాకైతే
ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే రాశిఖన్నాని వాళ్ళు కిడ్నాప్ చేస్తారనమాట విలన్స్. సో అక్కడైతే కొంచెం స్టోరీ అయితే నడుస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. అంటే రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా అసలు మూవీలో అయితే మనకి రావు రమేష్ గారి గురించి తెలిసిందే, ఆయన అసలు యాక్టింగ్ ఎలా చేస్తాడు ఏంటి అనేది. మూవీలో కూడా అసలు చించేశాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారికి హైప్ ఇచ్చే మాటలు కానీ రైటింగ్ కానీ ఎవరు రాశారో కానీ అసలు అదిరిపోయేటట్టు రాశారనమాట. ఆయన డైలాగ్ డెలివరీ కూడా రావు రమేష్ గారిది, టైమింగ్ కూడా, మాట్లాడేటప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సింక్ అయింది. అదే టైంలో బీజిఎం కూడా అసలు అదిరిపోయింది అనమాట. ఇంకా అసలు అసలు సాంగ్స్ కి బీజిఎం కి అయితే అసలు పేరు పెట్టాల్సిందే లేదు. అసలు మూవీలో హైయెస్ట్ టాప్ 1 లో ఉన్నది బీజిఎంఏ మూవీకి మాత్రం. ఈ ఇంటర్వెల్ వచ్చే టైంలోనే సెకండ్ స్టోరీ రివీల్ కూడా చెప్పేస్తారు అని కొన్ని హైప్ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సో ఆ సెకండ్ స్టోరీ కూడా రివీల్ అయిపోతుంది. తర్వాత ఇంకా లాస్ట్ కి మళ్ళీ ఇంకొక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది, పెద్ద ఫైట్ సీక్వెన్స్. అది సెకండ్ స్టోరీలోనే ఒక ఫైట్ సీక్వెన్స్ అన్నమాట. ఆ సీక్వెన్స్ లో కూడా చాలా చాలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం, ఇలాంటివి అని చెప్పి చాలా డైలాగ్స్ ఉన్నాయి మూవీలో. అసలు చాలా బాగా రాశారు, ఎవరు రాశారో కానీ. సో ఇవన్నీ ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డీసెంట్ ఫస్ట్ హాఫ్. అసలు మనకి ల్యాగ్ అనేది అనిపించదు. బీజిఎం, సాంగ్స్, ఫన్, కొద్దిగా ఫన్ ఉంటది, అండ్ టైమింగ్ అసలు ఏ క్లాస్ గా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అది కూడా మీరు హైప్ ఏది పెట్టుకోకూడదు, హైప్ పెట్టుకోకుండా నార్మల్ గా చక్కగా వెళ్ళి చూస్తే గనక అరే సినిమా మాత్రం హరీష్ శంకర్ అసలు చాలా బాగా తీసాడురా, కళ్యాణ్ గారికి ఒక హిట్ ఇచ్చేసాడురా అని చెప్పని అయితే ఆ ఫీలింగ్ తో అయితే బయటకు వస్తారు. నన్ను అయితే నమ్మండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వంగానే ఇంకా శ్రీలీల గారు ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు. ఇంకా సెకండ్ స్టోరీ ఏదైతే ఇంటర్వెల్ ముందు రావు రమేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడో సేమ్ అదే స్టోరీ కూడా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే శ్రీలీలకి అలాగే మన కళ్యాణ్ బాబు గారిది కొంచెం లవ్ ట్రాక్ అయితే ఒక కొద్దిసేపు వరకు, అంటే ఒక 20 to 30 minutes వరకు అయితే రన్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో. ఆ రన్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఏంట్రా ఫస్ట్ హాఫ్ ఇంత బాగా తీసాడు, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదేంటి ఇలా స్లో అయిపోతుంది, మళ్ళీ దెబ్బేసేసాడు ఏమో అని మనం ఫీల్ అవుతాం. కానీ అలా ఏం ఉండదు. అలా అనుకునే టైంలోనే మళ్ళీ ఏం చేస్తాడంటే తొలి ప్రేమ మూవీలో నీ మనసే సే సే ఆ సాంగ్ వేసి కవర్ చేసేస్తాడు అక్కడ. ఇంకా ఆ సాంగ్ లోనే మొత్తం లవ్ ట్రాక్ నడుస్తుంది. అలాగే ప్యారలల్ గా కళ్యాణ్ బాబు పోలీస్ కాబట్టి ఆ మిషన్ కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతాయి, ప్యారలల్ గానే జరుగుతుంది. సో రెండు కవర్ చేసి ఆ సాంగ్ తో మనకైతే ముందుకెళ్తుంది అనమాట మూవీ. అసలు ఫ్యాన్స్ పల్స్ హరీష్ శంకర్ గారికి ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఈ మూవీలో ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కడికక్కడ కూడా అసలు మంచి టైమింగ్ అయితే ఉంటది అనమాట. మధ్య మధ్యలో అయితే చిరంజీవి గారి ఓల్డ్ హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్లే చేసి హరీష్ శంకర్ గారు అయితే మూవీని అయితే అసలు ఒక వేలో అలా తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఫ్యాన్స్ పల్స్ ని బాగా క్యాచ్ చేశాడు. ఫ్యాన్స్ ఎక్కడ ఫన్ ఫీల్ అవుతారు, ఎక్కడ ఏది కావాలి అని బాగా తెలుసుకుని మూవీని అయితే అలాగే డిజైన్ చేశాడు హరీష్ శంకర్ గారు అయితే. ఎమోషనల్ పార్ట్ కూడా సెకండ్ హాఫ్ లో మనకి స్టార్ట్ అవుతుంది ఒక 1 hour తర్వాత. రెండు క్యారెక్టర్ ఎవరైతే ఏ అమ్మాయి అయితే చేసిందో ఆ అమ్మాయి కొంచెం ఒక రేప్ సీక్వెన్స్ జరుగుతుంది, అక్కడ ఒక ఎమోషనల్ గా యాక్టింగ్ చేశారు కళ్యాణ్ బాబు అండ్ అలాగే శ్రీలీల. అసలు ఆ ఎమోషనల్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీకి. నిజంగా లిటరల్ గా మన కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. సెకండ్ హాఫ్ లాస్ట్ లో కూడా మనం అనుకోని ట్విస్ట్ కూడా ఉంటాయి మూవీ లాస్ట్ లో అయితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట, జస్ట్ నార్మల్ గా. అది కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే మెయిన్ గా రిలీజియన్ తో మనకి గొడవ కాదు, అలా రిలీజియన్స్ లో ఉన్న తప్పుడు వ్యక్తుల వల్ల గొడవ అని చెప్పి కూడా ఒక మంచి సెంటెన్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేశారు మనకి మూవీలో. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం అసలు ఫన్ కి ఫన్ అండ్ కళ్యాణ్ బాబు గారి యాక్టింగ్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్, ఏ హైప్ పెట్టకుండా నార్మల్ గా వెళ్తే కనుక చక్కగా చాలా డీసెంట్ మూవీ. ఈసారి కూడా హరీష్ శంకర్ గారు అయితే హిట్ ఇచ్చేసారనే మనం చెప్పుకోవచ్చు. అండ్ నేను చెప్పాను కదా మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టు, మొత్తం ఓల్డ్ సాంగ్స్ బేస్ చేసుకుని హరీష్ శంకర్ గారు అయితే మూవీలో కొద్దిగా ఫన్ అండ్ ఫ్యాన్ పల్స్ గట్టిగా పట్టుకుని మూవీని అయితే ఓవరాల్ గా ముందుకు అయితే తీసుకెళ్ళిపోయాడు ఒక గుడ్ వేలో. అది ఓవరాల్ గా అదన్నమాట సంగతి. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్లయితే కనుక
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. మీ భగత్ గారి తాలూకా హేచ్ రూపేష్ సైనింగ్ ఆఫ్.